హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్యాషన్ కార్నర్ తెలుగు. ఈరోజు ఈ వీడియోలో అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ అనమాట. సో నేను కనిపిస్తున్న మెటీరియల్ అంతా నేను మదీనా మార్కెట్లో తీసుకున్నాను. ఈ మధ్యలో లావెండర్ కలర్ అనేది చాలా ట్రెండింగ్లో ఉంది కదా. సో లావెండర్లో ఏదైనా అవుట్ఫిట్ చేద్దామని లెహంగా ఇంకా క్రాప్ టాప్ అనుకున్నాను. సో లెహంగా కోసం నేను 5 మీటర్స్ సాటిన్, 5 మీటర్స్ నెట్ తీసుకున్నాను. అండ్ క్రాప్ టాప్ కోసం మాత్రం 1 మీటర్ డిజైనరీ నెట్ క్లాత్ తీసుకున్నాను అనమాట. దానికోసం నేను సపరేట్గా కాటన్ బ్లౌజ్ పీస్ కూడా తీసుకున్నాను. సో ఇదే అనమాట డిజైనరీ నెట్ పీస్. ఇది కింది పార్ట్కి మాత్రం హెవీ వచ్చింది వర్క్, పైన మాత్రం లైట్గా వచ్చింది అనమాట వర్క్. అండ్ ఈ మెటీరియల్ చాలా రీజనబుల్ ప్రైస్లో వచ్చింది నాకు. స్టిచ్చింగ్ ఎలాగో నేనే కాబట్టి చాలా రీజనబుల్ ప్రైస్లో నాకు అవుట్ఫిట్ అనేది వచ్చేసింది అనమాట. సో ఫస్ట్ లెహంగా ఎలా స్టిచ్ చేయాలనేది చూద్దాం. ఇక్కడ నేను మొత్తం 5 మీటర్స్ సాటిన్ తీసుకున్నాను అనమాట. దీన్ని 4 టైమ్స్ ఫోల్డ్ చేసుకోవాలి. 4 టైమ్స్ ఫోల్డ్ చేసుకున్న తర్వాత మన నడుం మెజర్మెంట్ ఏదైతే ఉందో దాన్ని 4తో డివైడ్ చేయాలన్నమాట. 4తో డివైడ్ చేస్తే మనకి వచ్చిన దాంట్లో నుంచి ఇంకా 5 ఇంచెస్ తగ్గించాలి. ఎందుకంటే మనం 4 ఫోల్డ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఫుల్ సర్కిల్ వస్తుంది అంబ్రిల్లా అనేది. దానికోసం ఇంకా తక్కువనే పెట్టుకోవాలి. ఇక్కడ నాకు 7 ఇంచెస్ అలా వచ్చింది 4తో డివైడ్ చేస్తే. కానీ నేను మార్క్ చేసుకునేటప్పుడు మాత్రం 4.5 ఇంచెసే మార్క్ చేసుకున్నాను. అలా 3-4 ఇంచెస్ తక్కువ పెట్టుకుంటే మనకి మన నడుము దగ్గర టైట్గా ఉండదు, లూజ్గా ఉండదు, ఎగ్జాక్ట్ వస్తుంది అనమాట. అందుకే నేను 4.5 ఇంచెస్ పెట్టుకున్నాను. మీకు ఒకవేళ డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా నెక్స్ట్ వీడియోలో. సో ఇలా 4.5 ఇంచెస్ ఎక్కడైతే ఉందో 4 ఫోల్డ్ చేసుకున్న తర్వాత అన్ని సైడ్స్ క్లోజ్ ఉన్న వైపు ఇలా 4.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలన్నమాట. వీడియోలో చూపించిన విధంగా సర్కిల్ షేప్లో మార్క్ చేస్తూ వెళ్ళాలి. 4.5 ఎక్కడైతే ఉందో అక్కడ మార్క్ చేస్తూ సర్కిల్ షేప్లో పెట్టుకోవాలన్నమాట. సో ఇది కట్ చేస్తే మనకి పెద్దగా అవుతుంది నడుము, అందుకే నేను 4.5 తీసుకున్నాను. నార్మల్గా 7 ఉంటే నేను 4.5 తీసుకున్నాను. తర్వాత మనం మార్క్ చేసుకున్న పాయింట్స్ అన్ని జాయిన్ చేసుకుంటే మనకి నడుము మెజర్మెంట్ అనేది అయిపోతుంది. సో ఇక్కడ యాక్చువల్గా నడుము మెజర్మెంట్ అనేది 4 అనమాట. 7 ఇంచెస్లో నుంచి 3 ఇంచెస్ నేను కట్ చేశాను. 3 ఇంచెస్ కట్ చేసుకుంటే నాకు 4 వచ్చింది. కాకపోతే నేను 4.5 ఎందుకు మార్క్ చేసుకున్నాను అంటే ఇక్కడ బొద్దులు ఏదైతే ఉందో అది ఎత్తుంపులు ఉందన్నమాట, స్ట్రైట్గా లేదు. సో ఖర్చుల కోసం 1/2 ఇంచ్ పోయినా కానీ 4 ఇంచెస్ పర్ఫెక్ట్గా వస్తుందని నేను 4.5 దగ్గర మార్క్ చేసుకున్నాను. సో ఇక్కడ నాకు హైట్ వచ్చేసి 44 ఇంచెస్ అలా ఉంది. ఈ 44కి ఇందాక మనం మార్క్ చేసుకున్న నడుము మెజర్మెంట్ ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేయాలి. సో 44 + 4 ఇంచెస్ 48 కదా. అలాగా 48 ఇంచెస్ ఎక్కడైతే ఉందో అక్కడ వీడియోలో చూపించిన విధంగా మార్క్ చేసుకోవాలన్నమాట. ఇందాక మనం నడుము దగ్గర ఎలా అయితే సర్కిల్ షేప్లో జరుపుకుంటూ మార్క్ చేసామో ఇప్పుడు హైట్ దగ్గర కూడా అలాగే 48 ఇంచెస్ దగ్గర ప్రతి దగ్గర ఇలా టేప్ని జరుపుతూ మార్క్ చేసుకోవాలన్నమాట. ఇలా మార్క్ చేసుకుంటే మనకి ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా అనేది రెడీ అవుతుంది. మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇలానే 48 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ కొంతమందికి మధ్యలో తక్కువ హైట్ వచ్చి సైడ్స్కి ఎక్కువ వస్తుంది, ఎందుకంటే వాళ్ళు నడుము మెజర్మెంట్స్ దగ్గర నుంచి మార్క్ చేస్తారు. అలా మార్క్ చేస్తే మధ్యలో పైకి సైడ్స్కి కిందికి వస్తుంది. 4 ఫోల్డ్ చేసిన పాయింట్ ఏదైతే ఉందో అంటే ఇందాక నడుము కోసం మార్క్ చేసుకున్నప్పుడు ఎక్కడైతే టేప్ పెట్టి జరిపామో అక్కడే టేప్ పెట్టి మళ్ళీ 48 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. మధ్యలో పైకి సైడ్స్కి కిందికి రాకుండా ఫుల్ సర్కిల్ స్ట్రైట్గా వస్తుంది అనమాట, పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇలానే నెట్కి కూడా కట్ చేసుకోవాలన్నమాట. మొత్తం మార్క్ చేసుకున్నాక ఇలా వచ్చిందనమాట సర్కిల్ అనేది. చూసారా, ఫుల్ సర్కిల్ వస్తుంది. ఇది 4 ఫోల్డ్ ఉంది కదా, 2 ఫోల్డ్ చేస్తే ఫుల్ సర్కిల్ వస్తుంది. సో ఇది కట్ చేసినాక అనమాట. నా హైట్ సరిపోలే, కొంచెం కింద అతుకుపడింది. సో అందుకే అక్కడ స్ట్రైట్ ఉంది, లేదంటే అది సర్కిల్ షేప్లో వస్తుంది. సో చూసారా, ఇక్కడ నేను జాయింట్ వేసాను. జాయింట్ వేసిన తర్వాత మళ్ళీ నెట్ పైన ఇది వేసి కట్ చేశాను. నెట్ కూడా జాయింట్ పడుతుంది, నెట్ కూడా జాయింట్ వేసుకోవాలి. కొంచెం కింద పడుతుంది జాయింట్ అంతే. తర్వాత పీకో చేసుకోవాలన్నమాట. నెట్ ఇంకా సాటిన్ రెండింటిని పీకో చేసుకుంటే లుక్ అనేది చాలా బాగుంటుంది. తర్వాత దానికి బెల్ట్ స్టిచ్ చేసామంటే మనకి లెహంగా పార్ట్ అనేది రెడీ అయిపోతుంది. నేను బెల్ట్ స్టిచ్చింగ్ అనేది చూపించలేదు, ఎందుకంటే నా ఫోన్లో స్పేస్ లేకుండే వీడియో తీయడానికి. లాస్ట్ తీద్దాం అనుకున్నాను, సో తీయలేదు. నెక్స్ట్ వీడియో నేను ఖచ్చితంగా చూపిస్తాను బెల్ట్ ఎలా స్టిచ్ చేయాలండి. తర్వాత ఇప్పుడు టాప్ పార్ట్ అనమాట. సో టాప్ పార్ట్ కోసం నేను కాటన్ లైనింగ్ తీసుకున్నాను, ఎందుకంటే మన నెట్ చాలా కాస్ట్లీ కదా, అందుకని దీనికి పాలిస్టర్ వాడకుండా కాటన్ లైనింగ్ తీసుకున్నాను. తర్వాత దాన్ని వాటర్లో 2 అవర్స్ అలా సోక్ చేసిన తర్వాత డ్రై చేసి ఐరన్ చేసుకున్నాను అనమాట. తర్వాత వీడియోలో చూపించిన విధంగా ఈ క్లాత్ని 4 టైమ్స్ ఫోల్డ్ చేసుకున్న తర్వాత మన చెస్ట్ లూజ్ ఏదైతే ఉందో దానికి 2 ఇంచెస్ యాడ్ చేయాలి ఖర్చుల కోసం. సో అలా యాడ్ చేస్తే నాకు 11 ఇంచెస్ వచ్చింది. 11 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని క్లాత్ని సపరేట్ చేసుకున్నాను అనమాట. తర్వాత ఇప్పుడేమో షోల్డర్ అనమాట. షోల్డర్ ఇక్కడ 6 ఇంచెస్ ఉంది. షోల్డర్ ఎంతైతే ఉందో ఆర్మ్ హోల్ కూడా అంతే ఉండాలి. సో ఆర్మ్ హోల్ కూడా నేను 6 ఇంచెస్ తీసుకున్నాను. తర్వాత ఈ కట్టింగ్ అనేది నేను చాలా వీడియోస్లో చూపించాను, క్రాప్ టాప్ కట్టింగ్ అనేది. సో బోరింగ్గా ఉంటే స్కిప్ చేయండి ఇక్కడ. తర్వాత ఎల్ స్కేల్ యూజ్ చేస్తూ వీడియోలో చూపించిన విధంగా పాయింట్స్ని జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆర్మ్ హోల్ మార్కింగ్ అనమాట. ఆర్మ్ హోల్ మార్కింగ్ కోసం ఇక్కడ మనం హైట్ 6 ఇంచెస్ తీసుకున్నాం కదా, 6 ఇంచెస్లో హాఫ్ 3 దగ్గర మార్క్ చేసుకోవాలి. అలాగే మధ్యలో 1 ఇంచ్ దగ్గర ఒక మార్క్, హాఫ్ ఇంచ్ దగ్గర ఒక మార్క్ పెట్టుకోవాలి. ఈ 1 ఇంచ్ ఏదైతే ఉందో అదేమో బ్యాక్ సైడ్ వస్తుంది అనమాట. హాఫ్ ఇంచ్ అనేది లోపలి సైడ్ అంటే ముందు సైడ్ లోపలికి పెట్టుకోవాలి హాఫ్ ఇంచ్. అలా పెట్టుకుంటే మనకి ముడతలు రావన్నమాట సంఖ దగ్గర. సో అందుకని హాఫ్ ఇంచ్ అనేది లోపలికి డ్రా చేసుకున్నాం. తర్వాత ఇప్పుడు చెస్ట్ లూజ్ ఏమో 8
8 ఉంది. సో 8 + 2 11. అలాగే నడుమేమో 7 అనమాట. 7 + 2 9. అలా మార్క్ చేసుకున్న తర్వాత ఆ పాయింట్ని జాయిన్ చేస్తూ ఎల్ స్కేల్ చేస్తూ లైన్ డ్రా చేశాను. ఇప్పుడు ఆర్మ్ హోల్ కూడా అలానే షేప్ స్కేల్ యూజ్ చేస్తూ రౌండ్గా డ్రా చేసుకోవాలన్నమాట. ముందు పెట్టుకున్న 1 ఇంచ్ దగ్గర ఒక మార్క్ వస్తుంది. అలాగే లోపలికి పెట్టుకున్న హాఫ్ ఇంచ్ లోపల పెట్టుకున్న ముందు పార్ట్ దగ్గర కూడా అలానే మార్క్ చేసుకోవాలి రౌండ్ షేప్లో. తర్వాత ఇక్కడ నేను హైట్ మార్క్ చేయడం మర్చిపోయాను ఫస్టే. సో అందుకని మళ్ళీ 14.5 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టుకొని ఎల్ స్కేల్ చూస్తూ ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేశాను. తర్వాత కట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నెక్ మార్క్ చేయకుండా ఎందుకు కట్ చేసుకున్నా అంటే ఫ్రంట్ బ్యాక్ వేరు నెక్ డిజైన్స్ అనమాట. అందుకనే ఫస్ట్ సపరేట్ చేసుకున్న తర్వాత నెక్ డిజైన్ మార్క్ చేసుకుంటున్నాను. ఇదేమో ఫ్రంట్ పార్ట్ అనమాట. సో ఫ్రంట్ పార్ట్ కోసం నేను ఇక్కడ ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది కదా నెక్ డిజైన్, అది డ్రా చేస్తున్నాను. ఇక్కడ హైట్ నేను 5.5 ఇంచెస్ తీసుకున్నాను. నా 5.5 ఇంచెస్ డీప్ అవుతుంది, అందుకే నేను 5.5 తీసుకున్నాను. ఇంకా డీప్ తీసుకునే వాళ్ళు 6.5 ఇంచెస్ కూడా తీసుకోవచ్చు. ఇలా 5.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్న తర్వాత ఎల్ స్కేల్ చేస్తూ ఇలా బాక్స్ డ్రా చేశాను అనమాట. ఇప్పుడు కింది నుంచి 2 ఇంచెస్ అనమాట. కింది నుంచి పైకి 2 ఇంచెస్ ఎక్కడైతే ఉందో అక్కడ మార్క్ చేసుకోవాలి. అలాగే లోపల వైపు అంటే షోల్డర్ దగ్గర మళ్ళీ హాఫ్ ఇంచ్ లోపలికి మార్క్ చేసుకుంటున్నాను. మార్క్ చేసుకున్న తర్వాత ఈ పాయింట్స్ జాయిన్ అయ్యేలాగా వీడియోలో చూపించిన విధంగా షేప్ స్కేల్ యూజ్ చేస్తూ ఇలా హాఫ్ షేప్లో డ్రా చేశాను అనమాట. పైనుంచి షోల్డర్ నుంచి ఆ పాయింట్కి ఏమో లోపలికి డ్రా చేసుకోవాలి. ఇందాక పెట్టుకున్న ఆ పాయింట్ నుంచి మన డీప్ దగ్గరకేమో ఇలా రివర్స్ చేసి షేప్ స్కేల్ని వీడియోలో చూపించిన విధంగా డ్రా చేసుకోవాలన్నమాట. తర్వాత కట్ చేసుకుంటే మనకి నెక్ డిజైన్ అనేది రెడీ అవుతుంది. ఇప్పుడు ప్రిన్సెస్ కట్ పెడదాం అనుకుంటున్నాను దీనికి. అందుకనే నేను ఇక్కడ ఈ బ్లౌజ్కి నేను ప్రిన్సెస్ కట్ పెడదాం అనుకుంటున్నాను. అందుకనే ఒక పాయింట్ చూస్ చేసుకోవాలి మనం. దానికోసం ఇక్కడ నేను 9.5 ఇంచెస్ ఎక్కడైతే ఉందో హైట్ అంటే షోల్డర్ నుంచి కింది వరకు 9.5 ఇంచెస్ ఎక్కడైతే ఉందో అక్కడ ఒక మార్క్ పెట్టుకున్నాను. అలాగే విడ్త్ అనమాట. విడ్త్ వచ్చేసి ఇక్కడ నేను 4 ఇంచెస్ ఎక్కడైతే ఉందో అక్కడ మార్క్ చేసుకుంటున్నాను. ఈ 4 ఇంచెస్ ఇంకా 9.5 ఇంచెస్ ఎక్కడైతే జాయిన్ అవుతాయో ఆ పాయింట్ అనేది ఇప్పుడు మనకి మెయిన్ పాయింట్ అనమాట. సో ఆ మెయిన్ పాయింట్ అనేది డిఫరెంట్ సైజ్ ఆఫ్ చెస్ట్ వాళ్ళకి డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడనేమో హైట్ 9.5 ఇంచెస్ ఇంకా విడ్త్ 4 ఇంచెస్ ఎక్కడైతే ఉందో అక్కడ మార్క్ చేసుకున్నాను. తర్వాత కింద కూడా అలాగే 4 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్న తర్వాత అటు హాఫ్ ఇంచ్ ఇటు హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకోవాలి. అది కట్ చేసుకుంటాం అనమాట. సో పోతుంది. ఇప్పుడు ఫస్ట్ అయితే వీడియో చూపించిన విధంగా ఎల్ స్కేల్ చేస్తూ ఫస్ట్ స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి. ఇందాక మనం పెట్టుకున్న పాయింట్కి ఇంకా కింద అలాగే హాఫ్ ఇంచెస్ పెట్టుకున్నాం కదా, దానికేమో ఇలా క్రాస్ లైన్ డ్రా చేయాలన్నమాట. డ్రా చేసిన తర్వాత ఈ అటు క్రాస్ ఉన్నది ఇటు క్రాస్ ఉన్నది పోతుంది అనమాట. అంటే మధ్యలో ఉన్న స్ట్రైట్ లైన్ వెళ్ళిపోతుంది ఖర్చులు లాగా. ఇప్పుడు ఆ పాయింట్ నుంచి మనం షేప్ స్కేల్ యూజ్ చేస్తూ వీడియోలో చూపించిన విధంగా మన ఆర్మ్ హోల్కి జాయిన్ చేసుకోవాలన్నమాట. అలాగే హాఫ్ ఇంచ్ అనేది లోపలికి డ్రా చేసుకోవాలి. ఈ హాఫ్ ఇంచెస్ ఏదైతే ఉందో అవి వెళ్ళిపోతాయి అనమాట. అప్పుడు మనం స్టిచ్ చేసుకుంటే అక్కడ పర్ఫెక్ట్గా షేప్ అనేది వస్తుంది అనమాట. సో ఇది ప్రిన్సెస్ కట్. ఇప్పుడు బ్యాక్ నెక్ చూద్దాం. సో బ్యాక్ సైడ్ నెక్ డిజైన్ నేను నార్మల్ ఫస్ట్ అయితే ఇక్కడ బోట్ నెక్ పెట్టుకుంటున్నాను అనమాట. సో బోట్ నెక్ కోసం 3 ఇంచెస్ హైట్ 3 ఇంచెస్ పెడుతున్నలాగా బాక్స్ డ్రా చేశాను. తర్వాత వెనకాల నెక్ డిజైన్ వచ్చి నేను ఇక్కడ డ్రాప్ షేప్ పెడదాం అనుకుంటున్నాను. హైట్ అలా ఏం తీసుకోలేదు, జస్ట్ ఉక్సుల పట్టి కోసం కింద నుంచి 4 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాను. తర్వాత 1 ఇంచ్ పైనుంచి మార్క్ చేసుకున్నాను. ఈ మధ్యలో ఏదైతే ఉందో అది నాకు 5.5 ఇంచెస్ అలా వచ్చింది. సో అందులో హాఫ్ ఎక్కడైతే ఉందో అక్కడ వీడియోలో చూపించిన విధంగా మార్క్ చేసుకున్నాను. సో ఇక్కడ హాఫ్ 3 కదా, సో నేను 2 దగ్గర మార్క్ చేసుకుంటున్నాను ఎందుకంటే డ్రాప్ షేప్లో రావాలని. విడ్త్ వచ్చేసి 2 ఇంచెస్ తీసుకుంటున్నాను. నేను చెప్పేదానికన్నా మీకు చూస్తుంటే అర్థమవుతుంది క్లారిటీగా. తర్వాత షేప్ స్కేల్ చేస్తూ ఇలా డ్రాప్ షేప్ అనేది డ్రా చేశాను అనమాట. ఈ పైన 1 ఇంచ్ ఏదైతే ఉందో అక్కడ థ్రెడ్స్ వస్తాయి. అలాగే ఇందాక మనం డ్రా చేసుకున్న బాక్స్లో మనం షేప్ స్కేల్ చేస్తూ మళ్ళీ సర్కిల్ షేప్ డ్రా చేయాలన్నమాట. కట్ చేసుకుంటే మనకి బ్యాక్ నెక్ డిజైన్ అనేది రెడీ అవుతుంది. ఇప్పుడు ఈ కట్ చేసుకున్న పీసెస్ ఏదైతే ఉందో దాన్ని మనం సాటిన్ పైన అరేంజ్ చేసుకోవాలన్నమాట. ఇలా వీడియోలో చూపించిన విధంగా. యాక్చువల్గా నాకు ఇక్కడ సాటిన్ క్లాత్ అస్సలు మిగిలలేదు. సర్కిల్ షేప్లో ఫుల్ గేరా కాబట్టి కొంచెమే క్లాత్ మిగిలింది, అందులోనే అడ్జస్ట్ చేసుకోవాలి. అందుకే ప్రిన్సెస్ కట్ పెట్టుకున్నాను అనమాట. ప్రిన్సెస్ కట్ పెట్టుకుంటే పీసెస్ లాగా వస్తుంది క్లాత్. సో మనం మిగిలిన పీసెస్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు అని అలా ప్రిన్సెస్ కట్ పెట్టాను. ఇప్పుడు హ్యాండ్స్ అనమాట. హ్యాండ్స్ కోసం నేను హైట్ 5 ఇంచెస్ దగ్గర ఇలా మార్క్ చేసుకున్నాను. తర్వాత 3 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టుకోవాలి ఎందుకంటే హ్యాండ్ షేప్ డ్రా చేయడం కోసం. తర్వాత హ్యాండ్ విడ్త్ అనేది నాకు 8 ఇంచెస్ ఉంది, 6 ఇంచెస్ ఉంది. సో 6 + 2 8. అలాగే హ్యాండ్ కింద హైట్ విడ్త్ వచ్చేసి 5 ఇంచెస్ అనమాట. సో 5 + 1 6 ఇంచెస్ అలా మార్క్ చేసుకొని ఇలా హ్యాండ్ షేప్ డ్రా చేయడానికి మనకి ఇలా ఒక స్కేల్ దొరుకుతుంది అనమాట. ఆ స్కేల్ యూజ్ చేస్తూ నేను హ్యాండ్ షేప్ డ్రా చేశాను. తర్వాత ఈ కాటన్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో అదంతా మనం సాటిన్కి గమ్ యూజ్ చేస్తూ జాయిన్ చేశాను అనమాట. జాయిన్ చేసిన తర్వాత దాన్ని మెయిన్ ఫ్యాబ్రిక్ పైన వేసి మళ్ళీ స్టిచ్ వేసుకున్నాను. తర్వాత అన్నీ జాయిన్ చేసుకుంటే మనకి క్రాప్ టాప్ అనేది రెడీ అవుతుంది. అలాగే లెహెంగాకి కింద పీకో చేసుకున్నాం కదా, దానికి బెల్ట్ స్టిచ్ చేసుకుంటే మనకి క్రాప్ టాప్ కూడా రెడీ అవుతుంది. సో ఇది ఫైనల్ లుక్ అనమాట, క్రాప్ టాప్ ఇంకా లెహెంగా అది. సో ఇదే అనమాట మన అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ అనేది. సో మీకు ఈ అవుట్ఫిట్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎలాంటి అవుట్ఫిట్స్ కావాలో నాకు కామెంట్ రూపంలో తప్పకుండా చెప్పండి. ఓకే బాయ్, హోప్ యూ లైక్ దిస్ వీడియో. అండ్ నాకు ఈ అవుట్ఫిట్ మొత్తం బడ్జెట్ వచ్చేసి 800 అనమాట. 800 రూపీస్లో నాకు ఈ అవుట్ఫిట్ వచ్చింది. ఓకే బాయ్.